గోదావరికని సమ్మక్క సారమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నట్లు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు. గోదావరికని గంగా నది ఒడ్డున వెలిసిన సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పనులను శుక్రవారం ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు సమకూర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కైట్ ఎగరవేసి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంక్రాంతి పండుగ నిర్వహిస్తాము. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులు సంతోషంగా ఉండాలి, రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ 2 లక్షల రుణమాఫీ, పండించిన ప్రతి గింజను కొనడం, సన్నాలకు బోనస్తో పాటు ఈ ప్రాంతంలో 3 పూటల నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేందుకు రామగుండం ప్రజలకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా చేసుకుంటాం. అదే మాదిరిగా చెడును వదులుతూ కొత్త సంవత్సరంలో అన్ని మంచి జరగాలని ఈరోజు పిండి వంటలతోటి అదే మాదిరిగా పతంగులు ఎగిరేస్తూ గాలిలో చెడును వదిలేసేటువంటి కార్యక్రమం, జీవితాల్లో కూడా అద్భుతమైన రంగురంగుల కళలతో నిజం కావాలని వారు కోరుకున్న కోరికలతో పాటు ఆరోగ్యంగా అద్భుతంగా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ దేవదేవులను ప్రార్థిస్తూ ఈరోజు రామగుండంలో కైట్ ఫెస్టివల్ ఈరోజు అందరం చూస్తూ ఉన్నాం. మన అందరం కూడా పతంగులు ఎగిరేసినాం. ప్రతి సంవత్సరం ఇంకా అద్భుతంగా వచ్చే రోజుల్లో చేస్తూ పోదాం. అదే మాదిరిగా సమ్మక్క సారక్కల ప్రాంతం ఇది అద్భుతంగా నిర్వహణ చేస్తాం. గతంలో అద్భుతంగా చేసాం, ఈసారి ఇంకా అద్భుతంగా చేస్తాం. రాబోయే రోజులు ఇంకా దీని అభివృద్ధి, ఈ ప్రాంతాన్ని కంప్లీట్గా ఇది కనబడుతున్న ప్రాంతాన్ని, ఇది సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి ఒక భూమి. దీన్ని ఒక అద్భుతమైన కేంద్రంగా అన్ని రకాలుగా భవిష్యత్తు పనికొచ్చేటువంటి ఒక అన్ని రకాల కార్యక్రమాలకి భవిష్యత్తులో అద్భుతమైన ప్రణాళికతో ముందుకు రావాలి. టూరిజం ప్లేస్తో పాటు భక్తి పారవశ్యంతో ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకు కావాల్సినటువంటి గోదావరి స్నానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, పుష్కరకు సంబంధించిన ఏర్పాట్లు, పక్కకే శ్మశానాన్ని అద్భుతంగా చేసే ఏర్పాట్లు, ఈ ప్రాంతంలో ఇంకా ఎవరు ఊహించినటువంటి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తామని ఆచరణలు చేసి చూపిస్తాం. ఇది రామగుండం నవనిర్మాణంలో భాగంగా రేజింగ్ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో రామగుండం ఎన్ని సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది. ఈ 2 సంవత్సరాల కాలంలో 1000 కోట్ల పైన నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. దాంతోపాటు 1000 కోట్లతో ఇండస్ట్రీ చేయబోతాం. ఎన్టీపీసీ పవర్ ప్లాంట్, జెన్కో లేదా పీపీపీ మోడల్ కింద పవర్ ప్లాంట్స్ కూడా సుమారుగా 25 నుంచి 30 వేల కోట్ల పవర్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడికి రాబోతా ఉన్నాయి. మరొకసారి మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తదితర మంత్రివర్యులు అందరూ కూడా గౌరవ మంత్రివర్యులు ఇక్కడికి వచ్చి మా నాయకులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరొక్కసారి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ఈ ప్రాంత ప్రజల మీద ఉన్నటువంటి ఒక కార్యాచరణను వారు చెప్పి చేయడం పూర్తి విశ్వాసం ఈ ప్రాంత ప్రజలకు. రామగుండాన్ని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది, చూస్తూ ఉన్నాం. ఇంకా పూర్తిగా సహకరించాలనే నిర్ణయం ప్రజలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సింగరేణి శ్రీనివాస్, బొంతల రాజేష్, మహంకాళ స్వామి, గట్ల రమేష్, తిప్పారపు శ్రీనివాస్, ముస్తఫా, పాతుపల్లి ఎల్లయ్య, కాల్వలింగస్వామి, పెద్దెలి ప్రకాష్, బాలరాజ్ కుమార్, భాగ్యలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.